as a token of gratitude from Milad Committee. Janab Habibuddin Sahab to CI Sahab, Rajshekar Reddy Sahab. Saban Imran Sahab to SI Sahab. Wabarakatuh. होता है और किसी की ज़िंदगी बचाने के लिए काम ब्लड बैंक को लेकर जा रहे हैं। उसके अंदर गवर्नमेंट भी फ्री ऑफ कॉस्ट लेती है और यहाँ वही सहूलत है। लिहाजा इस कैंप के अंदर आप तमाम 3 बजे तक चलेंगे। तमाम लोग जोश और खरोश से पार्टिसिपेट हुए। मैं इस प्रोग्राम का इनाग्रेशन करता हूँ और आगे मुख्य साहब प्रोग्राम चलता। Advocate Masudin Sahab, Milad Committee Nalgonda, throwing a light on the efforts and the endeavors of Milad Committee and the importance of blood donation camp. Sir said that for almost above 10 years we have been organizing, and it's a great activity for human beings. Thank you so much. Next, I would like to call upon Sayyid Jafar Sahab, Chairman, Sayyid Jamal Memorial College of Education, to speak a few words on this occasion. మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క క్యారెక్టర్ కనుక గుణగణాలు కనుక మనం పరిశీలిస్తే మనకి కళ్ళెమ్మటి నీళ్లు కారుతాయి. మొహమ్మద్ ప్రవక్త అంత ప్రవక్త టైటిల్ అయినా కూడా తన జీవన విధానం కనుక చూస్తే మనం ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మానవులందరూ కూడా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిలాద్ కమిటీ ఉన్నటువంటి నల్గొండ పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ రక్తదాన శిబిర కార్యక్రమంకు విచ్చేసినటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. और ये कमेटी अच्छा मैसेज दिया जा रहा है और बुलाते डीएसपी साहब, ये अच्छा प्रोग्राम है, मैं भी साथ देता हूँ बोल के सीए साहब डीएसपी साहब दोनों बोलते నేను మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నా అని చెప్పి నాకు కూడా సంతోషం ఉందని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. సమయం చాలా విలువైంది, ఎందుకంటే రేపు గణేష్ నిమజ్జనం జరుగుతుంది కనుక మనం ఈ కార్యక్రమాన్ని డిఎస్పీ గారు ప్రారంభించుకొని ఈ నల్గొండ పట్టణంలో ఆపదలు ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేట్ ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఇస్తున్నారనేటట్టుగా తెలుస్తున్నది. ఎక్కువ శాతం మనం పాల్గొని ఆపదలు ఉన్న వాళ్ళందరూ ఆదుకునే దాంట్లో వీళ్ళతో పాటు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులందరికీ, మరి అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేయడానికి విచ్చేసిన డోనర్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. మహమ్మద్ ప్రాఫెట్ ఖురాన్ గ్రంథాన్ని రచించి మనిషి ఏ విధంగా జీవించాలి, మంచి ఉత్తమమైన పౌరునిగా ఏ విధంగా ఉండాలని ప్రవచనాలు చేసి సద్గుణమైనటువంటి పౌరునిగా ఉండడానికి మనకు బోధించడం జరిగింది. వాటిని ఆచరణలో పెడుతూ ప్రతి పౌరుడు కూడా ముందుకెళ్ళాలని, అదేవిధంగా అతని జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం, పెద్ద ప్రజాస్వామ్య దేశము. కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని, అందరూ సోదరభావంతో మెలగాలని మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మత సామరస్యంతో ఉంటూ మనందరము సోదరుల వల్ల కలిసి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండి, ముఖ్యంగా నల్లగొండ పట్టణం మత సామరస్యానికి ప్రతీక మీ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా ఉంటున్నామో అదే స్ఫూర్తితో మహమ్మద్ ప్రవక్త బోధనలను ఏదైతే అందరూ కలిసి ఉండాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మంచి లక్షణాలతో ఉండాలి మనిషి అన్నవాడు అని చెప్పడం జరిగింది. వాటిని ఆచరిస్తూ అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిలాద్ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.
का कैंप चल रहा है यहाँ पे। अल्हम्दुलिल्लाह आप लोगों के ताउन के साथ चलता है और ख़ास तौर से जो डोनर आते हैं हमारे पास हंसी खुशी से, उन लोगों का मैं शुक्रिया अदा करता हूँ। और पहली बात हमारे जो चीफ गेस्ट आज हैं DSP साहब, हम जाके इन्विटेशन देते अल्हम्दुलिल्लाह खाली खुशी से आए, उनका बहुत बहुत शुक्रिया DSP साहब का और हमारे 1 टाउन CA साहब का और हमारे हाशम भाई का और हमारे जाफर साहब का और SA साहब का और तमाम डोनर का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ और मिलादुन नबी की मुबारकबाद देता हूँ। शुक्रिया, अस्सलाम वालेकुम। నల్లగొండ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ కమిటీ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది క్లాక్ టవర్ దగ్గర. చాలా సంతోషం. అన్ని దానాలలో రక్తదానం మహా గొప్పది. ఒక వ్యక్తి యొక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్తము లేక కొన్ని సందర్భాల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఆపరేషన్ సందర్భంగా హాస్పిటల్లో రక్తం దొరకక కొన్ని సందర్భాల్లో మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో రక్తం ఎంతో విలువైనది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఈ మిలాద్ కమిటీ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా మహమ్మద్ ప్రాఫెట్ ఏదైతే బోధనలు చేశాడో, ప్రవచనాలు చేశాడో, మనిషి ఉత్తమమైన మనిషిగా ఉండి మంచి పౌరునిగా ఎదిగి సొసైటీ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అతని బోధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిలాద్ కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నల్లగొండ పట్టణం క్లాక్ టవర్ సెంటర్లో మిలాద్ కమిటీ నల్గొండ ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాం గత 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇట్టి ప్రోగ్రాంకి స్థానిక DSP శ్రీ శివరామరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నల్గొండ CI రాజశేఖర్ రెడ్డి గారు మరియు హాషం గారు, నల్గొండ ప్రముఖులందరూ ఇట్టి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అదేవిధంగా నల్లగొండ యువకులు చాలా ఉత్సాహంతో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు క్యాంప్లో. ఇట్టి బ్లడ్ అపర్ణ బ్లడ్ క్యాంప్కి ఇవ్వడం జరుగుద్ది. అందులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. ఇది చాలా వరకు ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. మా మిలాద్ కమిటీ ఈ కార్యక్రమానికి 10 ఏళ్ల నుంచి నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మేము DSP గారికి, CI గారికి మరియు మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम इंसानियत को मिलादुन नबी की बहुत बहुत मुबारकबाद देता हूँ पहली बात। और हमारा 10वां साल है जो 12 रबीउल अव्वल के मौके पे हम हर साल करते हैं ब्लड डोनेशन का कैंप। हर साल अल्हम्दुलिल्लाह 100 के करीब लोग हमारे पास डोनर्स आते हैं, हंसी खुशी से बिला मज़हब व मिल्लत आके देते हैं। हिंदू, मुस्लिम, सिख, ईसाई हर कोई आके यहाँ पे ब्लड डोनेट करके जाते हैं। उनका मैं तमाम का शुक्रिया अदा करता हूँ। और हमारे ख़ास तौर से DSP साहब, 1 टाउन CA साहब, SA साहब जितने भी आए उन सबका शुक्रिया अदा कर रहा हूँ मैं। और ख़ास तौर से डोनर का शुक्रिया अदा कर रहा हूँ मैं। आप लोगों को सबको 12 रबीउल अव्वल की बहुत बहुत मुबारकबाद। अस्सलाम वालेकुम। ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మిలాదున్ నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జన్మదిన కార్యక్రమము. అంటే క్రీస్తు శకం 570 సంవత్సరంలో మొహమ్మద్ ప్రవక్త గారు మక్కా నగరంలో జన్మించారు. అక్కడి నుంచి జన్మించిన తర్వాత తన 40వ సంవత్సరంలో ప్రాఫెట్ మొహమ్మద్ అనేటువంటిది కనుక టైటిల్ జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా మొహమ్మద్ ప్రవక్త గారు 40వ సంవత్సరంలో ప్రవక్తగా టైటిల్ సాధించారు. అల్లా ప్రసాదించుడు జిబ్రైల్ అనేటువంటి దూత ద్వారా. తర్వాత 23 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం అనేటువంటిది మొహమ్మద్ ప్రవక్త గారు తీసుకొచ్చారు. కాబట్టి ఇస్లాం మతం అనేటువంటిది మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క పీరియడ్లో జరిగింది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్పాల్సినటువంటి, ఎవరైనా కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళని మోమిన్ అంటారు, ముసల్మాన్ అంటారు. వాళ్ళు కనుక మొహమ్మద్ ప్రవక్త గారు తన జీవన సరళిలో తన యొక్క అంటే పుట్టిన కాడి నుంచి చనిపోయినంత వరకు మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క హదీస్ అనేటువంటిది
జీవన సరళి అనేటువంటిది ప్రసాదించారు. అదేవిధంగా ముస్లింలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఖురాన్ అనేటువంటిది 30 కాండములో విభజించారు. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రెండింటిని పాటిస్తే తప్పకుండా మొహమ్మద్ ప్రవక్త గారు తన యొక్క ప్రవచనంలో ముక్తి దొరుకుతుందనేటువంటిది తెలియపరిచారు. కాబట్టి ఈ విషయాన్ని మొత్తంగా సంస్థ ఉన్నటువంటి ఈ మానవులకి తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటంటే నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేసిన విధంగా అంటే మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని సులభంగా పాటిస్తే మనకి ముక్తి దొరుకుతుందనేటువంటి తెలియపరిచారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సినటువంటి మిలాదున్ కమిటీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.